హాయ్ అండి అందరికీ నమస్తే. 'రావణ్ వర్సెస్ సీత' పార్ట్ 57. ఏంటండి, చాలామందికి స్టోరీ బోర్‌గా అనిపిస్తుందనుకుంటాను. అందుకే డైలీ అందరూ అంత ఖచ్చితంగా ఫాలో అవ్వట్లేదు. అసలు మీకెలా అనిపిస్తుంది? బోర్‌గా అనిపిస్తుందా? లేదంటే కంటిన్యూ చేయమంటారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. ఆ చప్పుడుకి వాళ్ళు తలుపు తీస్తున్నారని తనకర్థమవుతుంది. తను గనక వాళ్ళకి దొరికితే తను కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళదు అని సీతకి తెలుసు. అలా వెళ్ళే ప్రయత్నంలో వాళ్ళు తాగపడేసిన బీర్ బాటిల్ మీద అనుకోకుండా కాలు వేయడంతో అది కాస్త స్లిప్ అవుతుంది. అలా ఆ బాటిల్ శబ్దాలు వాళ్ళకి వినిపిస్తాయి. అప్పుడెవరో ఉన్నారని అర్థం చేసుకున్న వాళ్ళు "ఎవరు అక్కడ?" అని అరుస్తూ తలుపులు తీసే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది సీత, కానీ తను వెళ్ళే ప్రయత్నంలో ఎవరో ఒకతను తన భుజం మీద చేయి వేస్తాడు. అప్పుడొక్కసారిగా తన గుండె ఆగిపోయినంత పనవుతుంది తనకి. "ఎవరు? నువ్విక్కడ నీకేం పని? అయినా సరే నిన్ను బ్యాక్ నుంచి చూస్తుంటే టెంప్ట్ అవుతున్నాను. ఫ్రంట్ నుంచి చూస్తే ఇంకెంత అందంగా ఉంటావో. ఇలా ఇంత ధైర్యంగా ఉన్నావంటే చాలా మొండి అమ్మాయివని అర్థమవుతుంది. అలాంటి మొండి వాళ్ళతో ఆటలాడితే ఇంకా చాలా సరదాగా ఉంటుంది తెలుసా? ఏదైనా మనం కావాలనుకున్నది మనం దగ్గరికి వస్తే అందులో మజా ఉండదు. అదే ఆ అమ్మాయి వద్దు అంటున్నా ముడుచుకుపోతే అలాంటి అమ్మాయిని సొంతం చేసుకుంటే అప్పుడు కదా స్వర్గం" అంటూ మాట్లాడతాడు తను. అతను మాట్లాడిన మాటలకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది తనకి. అప్పుడు ఆ అబ్బాయి వైపు వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం చేస్తుంది. "ఏంటి అంత తొందర పడుతున్నావు నన్ను చూడ్డానికి? అంత తొందరగా ఉంటే చెప్పు. ఇప్పుడే మొదలు పెడదామా" అని తను మాట్లాడుతూ ఉంటాడు. సీత మాత్రం అప్పుడే తలుపు తీసిన శబ్దాలు వినిపిస్తాయి. అప్పుడు తను ఎక్కడ అరుస్తుందో అన్న భయంతో తన చెయ్యిని పట్టుకుని పక్కనే ఉన్న పొదల చాటుకు తీసుకువెళ్తాడు తను. అక్కడ గార్డెన్ చాలా పెద్దది. గుబురుగా ఉన్న మొక్కలు, ఆ మొక్కల మధ్యలోకి తీసుకువెళ్తాడు తనని. కనిపించకుండా కూర్చోబెడతాడు. అప్పటి వరకు తను ఎవరో కూడా తనకి తెలీదు. అప్పుడు తన వెనుక ఉన్న వ్యక్తిని వైపు తిరిగి చూస్తుంది సీత. అప్పటి వరకు కోపంగా ఉన్న తన కళ్ళల్లో తెలియని సంతోషం, నువ్వున్నావనే ధైర్యం తనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే రావణ్ తన టోను మార్చి మాట్లాడాడు. అందుకే తను గుర్తుపట్టలేదు. "ఏంటి మేడం, ఇప్పటి వరకు ఎవరో అనుకుని భయపడ్డారా? ముందు మీ చెయ్యి వేసింది నేను కాదు. ఆ చెయ్యి వేసినవాడు అక్కడ పడున్నాడు" అంటూ అప్పుడు ఆ పొదల చాటు నుంచి కొద్దిగా కనిపిస్తున్న అతని ముఖాన్ని చూపిస్తాడు రావణ్. నిజమే, ఎప్పుడు కొట్టాడో కూడా తనకు తెలీదు. శబ్దం రాకుండా అతన్ని కొట్టినట్టు ఉన్నాడు కాబోలు. అతను అక్కడే పడి ఉన్నాడు. తర్వాత రావణ్ వాయిస్ మార్చి మాట్లాడింది. "నేనే. అంత భయపడారు సీతగారు. ఝాన్సీ లక్ష్మీబాయి అంత ధైర్యంగా వచ్చేశారు మీరు. మరీ అంత ధైర్యంగా వచ్చినప్పుడు అందరితో కూడా పోరాడాలి కదా మేడం. ఇలా పిరికివారిలా భయపడిపోతే వాళ్ళకి ఎలా ధైర్యం చెప్తారు చెప్పండి" అని రావణ్ మాట్లాడిన మాటలకి అతని వైపు ఇంకా కోపంగా చూస్తుంది సీత. "మిమ్మల్ని సేవ్ చేశాననే కృతజ్ఞత మీ కళ్ళల్లో అస్సలు కనిపించడం లేదు సీతగారు. నా మీద కోపం తప్పనిస్తే, మరి నీ మీద కోపం లేకుంటే ఇంకేం వస్తుంది? ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా ఆ మాత్రం నీకు తెలీదా? నోటికొచ్చినట్టు మాట్లాడావు. అది నువ్వు కాబట్టి సరిపోయింది. నీ పొజిషన్‌లో ఇంకొకరుంటే వాళ్ళ చెంప పగిలిపోతుంది" అని సీత అంటుంది. "నువ్వు కాబట్టి ఏమీ అనకుండా సైలెంట్‌గా వదిలేస్తున్నానంటూ" మూతి తిప్పుకుంటుంది సీత. ఇప్పుడు ఒక మాట గుర్తొస్తుంది. "చెప్పమంటారా?" అని అంటాడు. "చెప్పండి" అని అనకపోయినా సరే చెప్పాల్సిందే. చెప్పేస్తారు కదా! మళ్ళీ ఎందుకు నా పర్మిషన్ తీసుకోవడం? మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కదా! అందుకే చెప్తున్నాను. ఆ రోజుల్లోనే ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరు అని ఎందరో మహానుభావులు చెప్పారు మేడం. అది ఎంత సత్యమో ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత అనిపిస్తుంది నాకు అని రావణ్ చెప్పిన తర్వాత తన వైపు చూస్తుంది సీత. "అంటే ఏంటి? నేను మాట్లాడిన ప్రతి మాట అర్థం వేరుగా కనిపిస్తుందా మీకు?" అని అంటుంది. "మేబీ అవునులే.
ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు కదా! అందుకే ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. ఎంతమంది అమ్మాయిలు చూసారు, అంతమంది అమ్మాయిలతో మాట్లాడారు. కాబట్టి కదా ఇలా నా గురించి అంటున్నారు అని అంటుంది సీత. నా జీవితానికి అదొక్కటే తక్కువ. ఇంతవరకు ఒక్క అమ్మాయి వైపు కూడా చూసింది లేదు. చూసింది ఒక్క అమ్మాయిని మాత్రమే. ఆ అమ్మాయి చుట్టూ ఆ అమ్మాయికి తెలియకుండా తిరిగాను పిచ్చివాడిలా. కానీ ఆ పిచ్చిది నా గురించి అస్సలు తెలుసుకోవడం లేదు. మరి ఏం చేయమంటారు సీత గారు? ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీగా తన లైఫ్‌లో ముందుకెళ్తుంది. అలాంటి అమ్మాయి జీవితంలోకి మళ్ళీ వెళ్లి తనని నేను డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు సీత గారు. అందుకే వదిలేశాను. మళ్ళీ ఇంకొక అమ్మాయిని ప్రేమించి మనసులో ఫీలింగ్స్ ఏర్పడిన తర్వాత ఆ అమ్మాయి నాకు దూరం అయిపోతే మళ్ళీ తట్టుకోవడం నా చుట్టే గుండెకి కష్టమవుతుందండి. మాటలు మాత్రం భలే మాట్లాడతావు. అయినా నువ్వు నన్ను ఫాలో అవుతూ ఎలా వచ్చావు? అని అంటుంది సీత. ఒక వ్యక్తిని ఫాలో అవ్వాలంటే ఆ వ్యక్తి పర్మిషన్ అవసరం లేదనుకుంటా. ఎందుకో నా మనసుకు కనిపించింది మీరేదైనా ప్రాబ్లంలో ఇరుక్కుంటారేమో అని. అందుకే వచ్చాను మరి. అంత టెన్షన్ పడుతూ బయలుదేరితే మిమ్మల్ని చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది సీతగారు. అందుకే మిమ్మల్ని ఫాలో చేస్తూ వచ్చానంటూ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు బయట ఉన్న వ్యక్తులకి గుసగుసగా వినిపిస్తాయి. మన వాడిని ఎక్కడ పడేసి ఇక్కడి నుంచి వాళ్ళు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తానంటూ చుట్టూ వెతకండ్రా. ఎక్కడికి వెళ్ళారో వాళ్ళు? ప్రాణాలతో బయటికి వెళ్తే ప్రసక్తే లేదు. ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తారంటూ మాట్లాడతాడు ఒకతను. ఇంతవరకు ఈ ప్లేస్‌కి ఒక చీమ కూడా రాలేదు. అలాంటిది మన కళ్ళు కప్పి ఇక్కడికొచ్చారంటే ఏదో ప్లాన్‌తోనే వచ్చి ఉంటారు. వాళ్ళని మనం అంత తేలిగ్గా వదిలేస్తే రేపు ఇంకొకరొస్తారంటూ అప్పుడు విషయం బాస్‌కి తెలిస్తే అప్పుడాయన మనల్ని ఎంత చిత్రవద చేస్తాడో. బ్రతికి ఉండగానే మనం చనిపోయినట్టు చేస్తాడు. అందుకే చెప్తున్నాను. ఆ నరకం మనం భరించడం కంటే ఇప్పుడు వచ్చిన వ్యక్తిని మనం చంపడం ముఖ్యం. ఆ మాట సార్‌తో గర్వంగా చెప్పొచ్చు మనం. అప్పుడు మన బాస్ మనల్ని క్షమించి వదిలేస్తాడంటూ ఇంకొకరు. ఇక్కడి వరకు వచ్చే సాహసం చేయకూడదు. గుర్తుండేలా చెయ్యాలి వాళ్ళ చావులు అని అక్కడున్న ఒక వ్యక్తి వాళ్ళతో చెప్తూ ఉంటాడు. అతను సీనియర్ అన్నమాట. అక్కడ మిగిలిన వాళ్ళు అతను చెప్పిన మాట మాత్రమే వింటాడు. బాస్ డైరెక్ట్‌గా ఎవరితో ఏమీ మాట్లాడడు కానీ అతనితో మాట్లాడతాడు. అందుకే తనకి వాళ్ళ బాస్ బిహేవియర్ తెలుసు కాబట్టి అంతలా భయపడుతున్నాడని వాళ్ళ మాటలు విన్న తర్వాత సీత మనసులో కూడా తెలియని భయం మొదలవుతుంది. వెతకడం మొదలుపెడతారు వాళ్ళు. మరి రావణ్ సీత వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళగలుగుతారా? అసలు సీత అక్కడికి వెళ్ళడానికి కారణం ఏమిటి? ఆ ప్లేస్ గురించి సీతతో ఎవరు చెప్పారు? ఈ కొ ఎవరు చెప్పారనే సందేహం మీకు కూడా కలిగి ఉంటుంది. అది కూడా ఇప్పుడే చూద్దామండి. వాళ్ళ మాటలు విన్న తర్వాత సీత మనసులో కూడా భయం ఏర్పడుతుంది. అంటే నిజంగా వీళ్ళు వదిలేలా లేరు. అంటే ప్రాణాలు గాల్లో పోయినట్టేనా అనుకుంటూ ఉంటుంది సీత. ఏంటి సీత గారు? ఏమైనా కోరికలుంటే చెప్పేయండి. త్వరలో మనం ప్రాణాలతో ఉంటామని కలలో కూడా అనుకోవద్దు. ఎందుకంటే నేనేమో ఫ్యాక్షన్ హీరో కాదు. మిమ్మల్ని సేవ్ చేసే జాగ్రత్తగా బయటకు తీసుకువెళ్ళడానికి. అందుకే చెప్తున్నాను సీత గారు. నాకైతే ఫస్ట్ కిస్ ఎక్స్‌పీరియన్స్ అస్సలు లేదు. అది రుచి చూడకుండానే చనిపోతానా అనే భయం మొదలైందండి. మీరు ఊ అంటే చెప్పండి. నా కోరిక తీరిపోతుందంటూ చిన్న పిల్లవాడు ఒక చాక్లెట్ కావాలని ఈజీగా అడిగినట్టు సీతని అడుగుతాడు రావణ్. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అంటూ. ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు. అలాంటిది నువ్వు మాట్లాడే మాటలు వింటూ ఉంటే ఒక్కొక్కసారి చెప్పలేని కోపంగా అనిపిస్తుంది నాకు. ఎందుకో తెలీదు. మీరా కోసం నిన్ను ఏమీ అనకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ తను కోలుకున్న తర్వాత మా అన్నయ్యని చూడాలి అని అంటుంది కదా! అప్పుడు నువ్వు ప్రాణాలతో లేవు అని తెలిస్తే తను భయపడుతుంది. అందుకోసమే వదిలేస్తున్నాను అని కోపంగా అంటుంది సీత. ఏంటి సీత గారు?
మీరు కూడా చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. అంటే చీమకు కూడా హాని చెయ్యని సీత గారు నన్ను చంపే సాహసం చేస్తారన్నమాట. తప్పదు. ఒక్కోసారి మన ప్రాణాలు రక్షించుకోవాలి. అవతల వాళ్ళ ప్రాణాలను ప్రమాదంలో పెట్టక తప్పదు. సీత మాట్లాడిన మాటకి అయోమయ స్థితిలో సీత వైపు చూస్తాడు రావణ్. తనంటే మీరేమనుకుంటున్నారు? నన్ను ఏం చెయ్యాలనుకుంటున్నారో? అసలు ఏంటి మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు నువ్వు పరిగెడుతూ బయటికి వెళ్తావు అన్న మాట వాళ్ళు నిన్ను పట్టుకోవడానికి నీ వెనక పరిగెడుతుంటూ వస్తారు. అప్పుడందరూ నీ చుట్టూ ఉంటారు. నేను మనం ఎక్సైడ్ నుంచి వచ్చామంటే అటు సైడ్ నుంచి వాళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోతాను. అప్పుడు నేను సేఫ్ కదా! నేను వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు తీసుకొని వస్తాను. నువ్వు బ్రతికి ఉంటే నిన్ను జాగ్రత్తగా తీసుకొని వెళ్తాను. అది నిన్ను వాళ్ళు చంపేస్తే నీ డెడ్ బాడీకి దహన సంస్కారాలు చేస్తాను అని అంటుంది సీత. అమ్మా! ఏం ప్లాన్ తల్లి! ఎటు తిరిగినా నేను చనిపోవాలి. నేనే ప్రమాదంలో పడ్డాను. ఏమైనా క్రిమినల్ బ్రెయిన్ వీడు. హస్బెండ్ క్రిమినల్ బ్రెయిన్ అయితే వాయిస్‌కి కూడా అలాగే ఉంటుందని విన్నాను కానీ ప్రాక్టికల్‌గా చూస్తున్నాను. సచ్ ఏ వండర్‌ఫుల్ ఐడియా అని రావణ్ మాట్లాడడంతో పళ్ళు ఎకిలేస్తుంది సీత. మరీ నువ్వు ఒప్పుకుంటే ఇంకెలా తప్పించుకోవాలి చెప్పు? పోనీ నన్ను వెళ్ళమంటావా? సరే నేను వెళ్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపో. అందరినీ జాగ్రత్తగా చూసుకో. డబ్బుకు మాత్రం ఆశపడకు. డబ్బు ఈ రోజుంటుంది. రేపు పోతుంది. కానీ మనిషి ఒక వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేడు. జాగ్రత్త అంటూ ముందుకు వెళ్ళబోతుంది సీత. తన చేయి పట్టుకుని అమాంతం లాగేస్తాడు రావణ్. తను అలా లాగడంతో తను ఎవరికీ కనిపించదు. ఎందుకు లాగావు? కనీసం నువ్వైనా ఇక్కడి నుంచి సేఫ్‌గా వెళ్ళొచ్చు కదా రాఘవ్! ఎందుకు ఆలోచిస్తున్నావు? అని అంటుంది సీత. నువ్వంటే ఏంటి? ఒక అమ్మాయి నన్ను కాపాడిందని సమాజానికి చెప్పుకుని బ్రతకమంటావా సీతగారు? ఒక అమ్మాయిని రక్షించలేనంత పిరికివాడు కాదు ఈ రాఘవ్. నన్ను నమ్మిన వాళ్ళకి ప్రాణాలు పణంగా అయినా పెట్టి సరే వాళ్ళని రక్షిస్తాను కానీ నాకున్న కోరిక సిగ్గు విడిచి చెప్తున్నాను. అది మాత్రం ఎవరూ తీర్చడం లేదు. అలా కోరికలు తీరకుండా చనిపోతే ప్రేతాత్మలుగా మారి కోరికలు తీర్చే వాళ్ళ చుట్టూ అలాగే తిరుగుతూ ఉంటారట. అందుకే నా భయం అని చెప్తాడు రావణ్. మళ్ళీ నేను చనిపోయిన తర్వాత ఒక ఆత్మగా మారి మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు సీతగారు. అందుకే ఇంత రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. ఇంకోసారి మళ్ళీ ఈ టాపిక్ తీసుకొని వచ్చామంటే నా ముందు నేను చంపి తర్వాత నేను వెళ్ళి వాళ్ళకి కనిపిస్తాను. మాట్లాడడానికి మీకు ఎలాగా సిగ్గు లేదనుకో, వినడానికి నాకు అసహ్యంగా అనిపిస్తుంది అని అంటుంది సీత. అది ఉండండి అలా మాట్లాడుతున్నారు. అయింది కదా! మీకేముంది? ముద్దు, ముచ్చట అన్నీ తీరిపోయి ఉంటాయి. నాకే కదా ఏమీ లైఫ్‌లో జరగకుండా ఉందంటూ తన వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు రావణ్. సీతకు మాత్రం కోపం పెరిగిపోతుంది. తనను గట్టిగా గిల్లుతుంది. అనుకోకుండా తన వాయిస్ కాస్త బయటకు వినిపిస్తుంది. అప్పుడు సౌండ్ ఎటువైపు వస్తుందో వినిపించిన వాళ్ళు ఆ చెట్ల చుట్టూ సరౌండ్ అవుతారు. దొరికిపోయావు కదా! అనవసరంగా దొరికిపోయాం. కేవలం నీ వల్లే అంటూ సీత తలవైపు చూస్తుంది. మర్యాదగా అక్కడి నుండి పైకి లేపుతారా? లేకుంటే మీ తలలు టపాకాయలా పేల్చమంటారా అని అతను మాట్లాడిన మాటలకి చేసేది ఏమీ లేక పైకి లేస్తారు వాళ్ళు. వాళ్ళిద్దరూ పైకి లేచిన తర్వాత రావణ్‌ని చూసి షాక్ అవుతాడు. తను అంటే పృథ్వీ సార్ చెప్పింది నిజమేనా? ఇతన్ని అంత దారుణంగా చంపిన తర్వాత కూడా ఎలా బ్రతికి బయటపడ్డాడు? ఇది కలా నిజమా? అనే ఆశ్చర్యంలో ఉండిపోతాడు తను. అతన్ని చూసిన తర్వాత రావణ్‌కి తనని చూసినట్టు గుర్తొస్తూ ఉంటుంది. పదే పదే తన కళ్ళు మూసుకుని తెరుస్తూ ఉంటాడు. తనకి గుర్తొస్తుందా అని. ఏంట్రా నేనెవరో గుర్తుకు రావట్లేదా నీకు? ఒకసారి నా చేతిలో నుంచి తప్పించుకున్నావు. అప్పుడే చనిపోవాల్సింది. అయినా అంత దారుణంగా పొడిచిన తర్వాత కూడా ఎలా ప్రాణాలతో బయటపడ్డావో ఇప్పటికీ కూడా మాకు అర్థం కావడం లేదని చెప్తాడు తను. మళ్ళీ ఇంకోసారి చనిపోవడానికి నీ ముద్దుల పెళ్ళాన్ని కూడా తోడు తీసుకొని వచ్చావా అని అడుగుతాడురా.
అతను మరి రావణ్ వాళ్ళని ఏం చేస్తాడు? అతనికి ఎలాంటి సమాధానం చెప్తాడు? అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని సేవ్ చేస్తాడా? ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దామండి. వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.